హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఒక విలేజ్లో ఉన్నామండి. ఏ విలేజ్ అంటే చిత్తూరు జిల్లా వీకోట మండలం పక్కలో విలేజ్ అంటే పెద్దవంక అని అక్కడ ఉన్నాము. ఆ ఊళ్ళో ఇంకో ఒకటి వచ్చేసి కొండపైన ఒక కొండ ఉందండి మన దేవుడు. బ్యాక్ సైడ్ ఒక ఆ దేవుడి పేరు పికాక్ ఏదో ఉంది, నెమలి. చెప్పాను గుర్తులేదు. చూస్తారా? పక్కా కొండ మీదకి వెళ్ళి ఒక వీడియో మాటకం చేసి ఆ డీటెయిల్స్ అంతా మీకు చెప్తానండి. ఇదో ఫ్రెండ్స్ పికాక్. ఎంత క్లోజ్గా ఉందంటే మనకి అంత క్లోజ్గా ఉంది. ఫారెస్ట్ చాలా అంటే చాలా దగ్గర క్లోజ్గా వచ్చాను. ఇంకా ఇంకా పోతాను బ్యాక్ సైడ్కి. అవి వెళ్ళిపోతాయో లేదో మనకు తెలీదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది అవి చూస్తా అంటేనే. ఫస్ట్ టైం ఇంత దగ్గర ఇంకా నేను పికాక్ నెమళ్ళు చూస్తానంటే ఇదే నా ఫస్ట్ టైము. ఇంత దగ్గరలో ఇంత క్లోజ్లో ఆ అదృష్టం మీకు కూడా కలుగుతుంది. ఇప్పుడు దా 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 సూపర్గా ఉంది బా నేచరు, ఈ క్లైమేటు. దీనికి దా 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 అలా పిలిస్తే వస్తాయంట అవి. పోతున్నాయి 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 పోతున్నాయి. అయినా ఈ ఊరు వాళ్ళు, ఈ విలేజ్ వాళ్ళు గ్రేట్ అండి. ఇంత ప్రేమ చూపిస్తున్నారంట దీనిపైన, ఈ రెండిట్ల పైన. నిజంగా చాలా 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 గ్రేట్ ఈ ఊరు వాళ్ళు. చాలా అదృష్టవంతులు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యం స్వామి వాహనము అది నమిల్ అంటేనే. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వాటిని చూసే కొందరికి. మీరు కూడా చూడండి. చూసారా? మన బ్యాక్ సైడే ఉన్నాయి చూడండి. చూడండి చూడండి మన 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 బ్యాక్ సైడే ఉన్నాయి. బాగా గమనించి ఇంత క్లోజ్గా అనేది ఇదే ఫస్ట్ టైము. నేను చూస్తానంటేనే నాకేదో అదే అంటారు కదా, ఊస్ బాంబ్స్ వస్తున్నాయి నాకు. రియల్గా ఫస్ట్ టైం ఇంత దగ్గరలో ఇంత క్లోజ్గా చూస్తానంటే ఇదే ఫ్రెండ్స్. రామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అన్నమల్లే కాదండి, ఇక్కడ నేచర్ కూడా చూడండి. మీకు నేచర్ కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉందో చూడండి. సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేచరు. ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫుల్ ఇక్కడ ఈ నెమళ్ళే ఇలా తిరుగుతున్నాయంటే ఇంకా ఫారెస్ట్కి సంబంధించింది అనిమల్స్ ఎన్ని వస్తాయి ఈ పక్క. ఈ ఊరు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాటిని ఏం చేయకుండా ఏం అనకుండా ఉన్నారంటే చాలా గ్రేడ్. చాలా 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 గ్రేడ్ అండి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. దో మన పికాక్స్ ఆడు ఉన్నాయి నెమిళ్ళు. చాలా బాగుంది. చూడండి ఇవి ఎంత బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. మన నెమళ్ళు ఆడున్నాయి ఆడున్నాయి. ఒకసారి జూమ్ చేద్దాము. మళ్ళీ ఆడబోతున్నాయి. ఇక్కడ లొకేషను ఎంత బాగుందంటే 100% 100%. ఈ నేచరు కానీ మన బ్యాక్ సైడ్ చూసుకోండి. పక్కలో మామిడి తోట, పక్క మామిడి తోట ఉంది. దాని దగ్గర వెళ్ళి వీడియో వీడియో షూట్ చేద్దాము. ఆ లొకేషన్ నా బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా బ్యాక్ సైడ్ చూడండి, నా బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో లొకేషను. బా సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది బా. నిజంగా చాలా బాగుంది. చూడండి చూడండి. నాకు ఈరోజు చాలా హ్యాపీ అయిపోయింది ఇలాంటి లొకేషన్ చూసినందుకు. చూడండి చూడండి చూడండి. ఒక ఆకాశము, ఒక భూమి, ఒక ప్రకృతి, మూడు
ఒకే లైన్లో ఒకే దాంతో ఒక చోట్ల కలిసినట్టు ఉన్నాయి ఇది. నిజంగా చూస్తా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నా అదృష్టం అనుకుంటా ఈరోజు ఇక్కడ రావడం, ఇక్కడ విలేజ్లో చూడడం, ఈ పికాక్స్, ఈ నేచరు, ఈ చల్లటి గాలి, అక్కడ మ్యాంగో మ్యాంగో మామిడికాయల తోట చాలా 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 బాగుంది. బాగుంది, చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ ఏదో పళ్ళు ఉందండి, ఊరు పేరు పెద్దవంక. ఏదో అక్కడ ఉందండి. లైట్ మండుతుందా, ఊరు మండుతుందా, ఏదో పళ్ళు ఉందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. లొకేషన్, క్లైమేట్ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. పిచ్చి పడేసిన అది అది అరుస్తానే ఉంది కుక్క. కొత్త కదా, అందుకని అది అరుస్తా ఉంది. అది నేను వచ్చినప్పుడు ఇంకా మొరగతానే ఉంది. ఒకసారి ఇప్పుడు మనం ఏడపోతున్నాం మామిడికాయలు కోసుకున్నాం. మ్యాంగోస్ అంతే ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఉన్నాయి. అక్కడిగా ఎక్కువ నచ్చిందో బయట అందే కోసుకున్నాను. మామిడి చెట్టులో కోసేస్తాను. మాకు కావాల్సింది మేము కోసుకుంటాం. అదేమి లేదు, ఒక ఆయన మాగిందంటే నా ఫేవరెట్ ఫ్రూట్. మా నాన్న మనకి దేనితనం లెక్కలు యాది మాగిండేది, ఏది మాగలేదు, మీరు చెప్పగలవా? ఇది మాగిందా? కలర్ ఎక్కువ ఉండేది మాగింది, కలర్ ఉండేది ఇది మాగిందా? ఇది మాగిందంట. ఇది ఇది కోసుకున్నాం. ఇవి మాగుతాయంట, రేపు మొన్నడు తినేద్దాం అప్పుడన్నా. అన్నీ ఇదే పీక్తే కూడా రానుంటుంది. ఇదే వచ్చింది ఇది ఇది కూడా వచ్చింది. పీకేసిన కష్టపడేసిండా, నేను మామిడికాయలు కోసేసిండా. విలేజ్ని మించింది ఈ ప్రపంచంలోనే, ఈ ఖండంలోనే లేదండి. విలేజ్లో ఉన్నంత అందాలు, ఆ నేచరు, ఆ చల్లటి గాలి, ఆ కొండలు, ఆ చెట్లు, ఇలా మ్యాంగో తోటలు, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి విలేజ్. ఒక నేచర్ కావాలన్నా, ఒక ఆక్సిజన్ కావాలన్నా, ఒక చల్లటి గాలి కావాలన్నా ఈ నేచర్ తప్ప ఏదీ లేదండి. అంత అందమైంది నేచర్. రైతు
లక్ ఉంది, నాకు మాగేసింది మామిడికాయ. చక్కెర ఇది కూడా ఫ్రూట్ అంటే, ఈ సీజన్ కదా ఫ్రూట్ అంటే. ఇది మ్యాంగో, సాక్షాత్తు మామిడి చెట్లు ఇంకా దొరికిండేది స్వచ్ఛమైన ఫ్రూట్. ఇది ఏ కెమికల్ లేకుండా, ఏ ఇది లేకుండా మనకి స్వచ్ఛంగా ప్రకృతిని ఇంకా వచ్చే మామిడి పండు మనకి చెట్లు తప్ప ఏది దొరకదండి. మార్కెట్లో కూడా మీరు కొనుక్కొని వెళ్ళి, చెట్లో మాగినంత టేస్ట్, చెట్లో మాగినంత గ్యారెంటీ, చెట్లో అంత ఉన్నంత టేస్ట్ మనకి ఏ పండు రాదు. డైరెక్ట్ ఆ చెట్లను కోసుకోవాలా, చెట్లను తినాలా. బాబా సూపర్గా ఉంది. బాబా సరే బాయ్ బాయ్. నేను మామిడికాయ తినేసి మన వీడియో 2 నిమిషాల తర్వాత మా నావల్ చూస్తారా. అదోడ ఫీలింగ్ ఫ్రెండ్స్. నా బట్ట ఎట్లా ఇచ్చిస్తావురా? నా బట్ట నాది, నాకీరా రే. ఎవరా నువ్వు రే? నా బట్ట బిడ్డ ఎగిస్తంతా నా బట్టలు లేరా పైకి. ముద్దిసాను ముద్దు, నా బట్ట నాకు ముద్దు. ఏయ్ లేరా, నాకు లేరా నా బట్ట అంటే మళ్ళీ కూర్చోండు. బతికిపోయా నా బట్ట, లేసి వెళ్ళిపోయా నా బట్ట. పోతామ్మా, మేము పోతాంలే, నీ కాడ మేము లేదు, మేము పోతాం. ఏమన్నా ఫిగర్ ఏమే, పోతాంలే, మాకు తెలిసిపోయేది. మా నాన్న చెప్పేసిపోయినాడు, గడ్డి ఏమని చేద్దాం. దానికి మాటకమే ఏమన్నాడు, దానికి మాటకమే వేస్తాను. అంతే, దానికి మాటకమే వేస్తా. ఆవులు నా ఈడొచ్చి ఆవులది మిగిలిన వాటి ఫీలింగ్ చూడండి. గొర్రె పిల్లలు, గొర్రెలు ఆవులు ఫ్రెండ్స్, ఇది ఆవులు ఫ్రెండ్స్. ఆవులది దాటుకుంటున్నట్లే అక్కడ విలేజ్లో గాలి ఎక్కువగా వస్తుందండి. మాట్లాడేది వాయిస్ మైక్ లేకపోకుండా గాలికి తోసేస్తుంది, అందుకని చిన్నగా వస్తుంది వాయిస్. వచ్చి కుమ్మనంటే కుప్పించుకోవాలా, తప్పదు మనకి. అన్నా ఎవరన్నా నువ్వు? గాంధీ రోజు కప్పున్నట్టున్నావు అన్నా. నేనేం చేయొద్దన్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఆ గొర్రె ఫీలింగ్ చూడండి రే. ఎవర్రా నువ్వు రే? దగ్గర 50 ఎగిస్తంతా నీ అక్క. ఇంకా పోరన్నా, పోరాయ్ పైన దాంకో పోరన్నా. లోపల కొడుక పోరా రే, పోరా. వాటికి ఊరికే కదా పెట్టింది దొంగోళ్ళని. చూడు ఎలా చూస్తున్నాయి, చూడు మనసులో చేకుందరికి. అవి కనబడుతున్నాయా లేదా మీకు? పప్పులో ఉన్నాయి నాటికోళ్ళు. అవో 8-10 ఉన్నాయి. ఇది చూడు బంగారు బుజ్జుముండ దగ్గరికి వచ్చింది. కొత్త దీనికి అయినా దగ్గరికి వచ్చింది. చూడ సెల్ఫీ దిగుతుందంట. సెల్ఫీ వదు, నాకు బతుకోద్దు, వదు, నేనేం చేయదు, నన్ను వదిలే. చిన్న పిల్ల
చిన్న పిల్లడు ఉంది అది భయపడుతుంది సరే అండి సరే ఫ్రెండ్స్ మనం వాటిని ఎక్కువ కలిపెట్టకూడదు కోపం వచ్చినాయంటే మనిషిని కుదిరాయంటే మనిషి ఎముకలు పిండి అయిపోతాయి అంత స్ట్రాంగ్ అవి కొట్టేది ఫోటో తీసుకున్నా వీడియో తీసిన చాలు అది గేట్ చిన్నగా అయినది అనుకుని నేను వేసుకుంటా అనుకో మొగ్గగా వేసుకొని పోవాయి. నాకు తెలుసులేనా వేసేది. నేను చూడేడా మా నాన్న హాయ్ చెప్పు హాయ్ సపోర్ట్ చేయమని చెప్పు సపోర్ట్ చేయాలి నాదే నాకు సపోర్ట్ మీరు చేసినారంటే ఇంకా ఇంకా పెద్ద ఇంతవరకు అన్నీ చూసారు కదా మామిడి తోట నీళ్ళు ఆవులు గొర్రె పిల్లలన్నీ. ఇప్పుడు టమాటా తోటలోకి వెళ్దాం. టమాటాలు చూడు నిజంగా చాలా మోసం అండి రైతుల పరిస్థితి. అలా ఎందుకు అంటున్నానంటే రైతుల పరిస్థితి చాలా ఘోరమని ఎంతో అప్పులు చేసి ఏడో బాధలు పడి ఎండలో వానలు అంతా చేసి వ్యవసాయం చేసుకుంటే లాస్ట్కి గోధుమలు ఇచ్చే మార్కెట్ రేటు బాక్స్ 20 రూపాయలు అంటుంది. అది ఎందుకు రైతులకే ఎందుకండి ఇలా జరిగేది పాపం. సేఫ్టీ ల్యాండ్ అయిపోయింది అంతే కూడా ఇట్లా పోయిండాల మళ్ళీ బెంగళూరు రామయ్య హాస్పిటల్ తోటలో మటుకు బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి పండు ఎలా మాగినాయి చూడండి పండు కదా నేచర్ మనం కొనుక్కొని మన సిటీలో కొనే టమాటా కంటే స్వయంగా మనం పండించిన టమాటానే నిజంగా చాలా టేస్ట్ ఉంది. సూపర్ మామిడికాయలు పోసినాడు మన కోసం మన బెంగళూరుకి ఇప్పుడు నేను వచ్చేస్తానని చెప్పేసి మన కోసము టమాటాలు కోస్తున్నాడు. టైం అవుతుందండి 6:30 చాలా మొసరుగా ఉంది